2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రారంభం రోజు నుంచే ప్రతి పాఠశాలలో పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫాము, స్కూల్ బ్యాగు అందించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కర్నూలు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్లో మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పుస్తకాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి స్కూల్ సంబంధించినటువంటి సిబ్బంది, టీచర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఆ పిల్లలకి ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉన్నారు, ఎన్ని సెట్స్ వచ్చాయి, ఎట్లా ఉంది పరిస్థితి? ఈ స్కూల్లో 14 మంది పిల్లలు చదువుతున్నారు. ప్రతి క్లాస్ 6th to 10th ప్రతి టైటిల్స్ కానీ టెక్స్ట్ బుక్స్ ప్రతి టైటిల్స్ వచ్చినాయి. అట్లే నోట్ బుక్స్ వచ్చినాయి, బ్యాగ్స్ వచ్చినాయి, తర్వాత పిల్లలకు డ్రెస్సెస్ కూడా వచ్చినాయి. ఫుల్ పేజ్డ్గా రావడం అనేది బాగా సంతోషించడం. అంటే డే ఫస్ట్లోనే టైటిల్స్ ఉన్న టెక్స్ట్ బుక్ టైటిల్స్ అన్నీ వచ్చినాయి. పిల్లలందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా చదవడం వల్ల పిల్లలు స్టార్టింగ్లోనే బాగా చదువుకొని అభివృద్ధి పదంలో కావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో హర్షించదగ్గ విషయమే. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది స్ట్రెంత్ ఎలా పెరిగిందా, తగ్గిందా, ఎలా ఉంది? ఈ ఏడాది స్ట్రెంత్ ఎక్కువగా పెరిగింది. రిజల్ట్స్ రావడంతో పాటు ప్రభుత్వం యొక్క ప్రచారం కూడా దీనికి ఉపయోగం ఉంది. స్ట్రెంత్ విపరీతంగా ఉంది. కానీ ఈ స్కూల్లో మాత్రం రూముల షార్టేజ్ వల్ల ఎక్కువ చేర్చుకోలేకపోతున్నాం. ఓన్లీ 6th మాత్రమే చేస్తున్నాం. మిగతా క్లాసులన్నీ సీట్లు అయిపోవడం వల్ల ఒక క్లాస్లో 70-75 ఉండడం వల్ల సీట్లు ఇవ్వలేకపోతున్నాం. 6th క్లాస్ మొత్తం అడ్మిషన్ జరుగుతున్నాయి. 1-2 రోజుల్లో అవి కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మనం గత ఏడాదితో పోల్చుకుంటే కార్పొరేట్కు ధీటుగా గవర్నమెంట్ విద్యాసంస్థల్లో చదువు చెప్పాలనే లక్ష్యం గవర్నమెంట్కి ఉంది. ఈ ఏడాది ఎలా అధిగమించబోతుంది? పోయిన సంవత్సరం మన జిల్లాలో కూడా టాప్ ర్యాంకుల్లో కూడా మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఇంకా అంతకంటే బాగా రిజల్ట్స్ చెప్పడానికి కృషి చేయడం జరుగుతుంది. టీచర్లు అయితేనేమి దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అన్ని టెక్స్ట్ బుక్స్ ఇన్ టైంలో పంపించడం, అట్లే పిల్లలు కూడా ఉత్సాహంతో బడికి రావడం వల్ల ఈ సంవత్సరం కార్పొరేట్స్ కంటే ఇంకా మిన్నగా రావడానికి కృషి చేస్తాం. మరోసారి సార్ చెప్పండి, మీరు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ సప్లై చేస్తున్నారు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఒక్కొక్క స్టూడెంట్కి ఎన్ని నోట్ బుక్స్ ఇస్తున్నారో, ఎలా టెక్స్ట్ బుక్స్? 6th క్లాస్కి వచ్చేసి 10 నోట్ బుక్స్ సార్. 7th 10 నోట్ బుక్స్ ఇస్తాము. 8th 11, 9th 11, 10th 14 నోట్ బుక్స్ ఇస్తాం. టెక్స్ట్ బుక్స్ 12 ఇస్తాం 10th క్లాస్కు, 9th 5, 8th 7th 4, 6th 6 నోట్ బుక్ టెక్స్ట్ బుక్ ఇస్తాను. 1400 మంది స్ట్రెంత్ ఉందని ఇందాక సార్ చెప్పారు. అయితే ఇప్పటికు కావాల్సినటువంటి ఎన్ని సెట్స్ వచ్చాయి, ఇంకా ఎన్ని రావాల్సింది? దాదాపు 90% అవ్వ వచ్చినాయి సార్. ఒక 10% రావాలి. ఇక రిమైనింగ్ న్యూ అడ్మిషన్లు మాత్రమే రావాలి సార్. అంటే ప్రతి ఏడాది ప్రతి స్టూడెంట్కి ఏమేమి ఇస్తారు సార్ స్కూల్లో? నోట్బుక్లు, యూనిఫాము, తర్వాత బ్యాగు, షూస్, టెక్స్ట్ బుక్లు అన్నీ ఇస్తాం సార్. బిల్ 2 అబ్బాయిలకు. ఇప్పుడు 6th నుంచి 9th క్లాస్ వరకు 11 నోట్ బుక్స్ ఇస్తామన్నారు. 10th క్లాస్కి 14 నోట్ బుక్స్ ఇస్తామన్నారు. అయితే ఒకవేళ ఈ నోట్ బుక్స్ కంప్లీట్ అయితే పిల్లలకు మళ్ళీ అదనంగా ఏమైనా ఇస్తారా, లేకపోతే ఎక్స్ట్రా ఇచ్చినాం సార్ ఆల్రెడీ. సరిపోతాయి ఇవన్నీ ఆల్రెడీ. మ్యాథ్స్కి కానీ సైన్స్కి కానీ సరిపోతాయి. ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. మెటీరియల్ ఉంది కాబట్టి కవర్ అవుతుంది అన్నీ. అంతే. చెప్పమ్మా, ఏం చదువుతున్నావు? బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇచ్చారా? ఇచ్చినారు సార్. 10th క్లాస్ సార్ నుంచి చదువుతున్నది. టెక్స్ట్ బుక్స్ అన్నీ 12 ఇచ్చినారు సార్. నోట్స్ కానీ 14 ఇచ్చినారు సార్. ఇది స్కూల్ డ్రెస్ ఇచ్చినారు సార్. ఏ టెక్స్ట్ బుక్స్ వచ్చాయమ్మా? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషల్. సో అన్ని సబ్జెక్ట్స్ వచ్చేసాయి 10th క్లాస్కి. ఏ పెండింగ్ లేవు. ఇప్పుడు మామూలుగా పోయిన ఏడాది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివావు కదా, ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటాయి బట్టలు? క్వాలిటీ బాగుంటాయి సార్. బ్యాగ్స్ కానీ వచ్చినాయి, బ్యాగ్స్ కానీ బాగుంటాయి సార్. అంటే మనం చూసాం కదా, చాలామంది బ్యాగ్స్ మన హాస్టల్లో చదివే పిల్లలు బ్యాగ్స్ చిరిగిపోయి పుస్తకాలు పడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎట్లున్న బ్యాగ్స్? ఇప్పుడు చాలా క్వాలిటీగా వచ్చినాయి సార్. స్కూల్ యూనిఫాము, స్కూల్ బ్యాగ్ కూడా చాలా క్వాలిటీగా వచ్చినాయి సార్. పోయినసారి కంటే ఈసారి బాగా వచ్చినాయని మేము అనుకుంటున్నాం సార్. ఈసారి బాగా వచ్చినాయని అందరూ అంటున్నారు సార్. ఇప్పుడు బుక్స్ అన్నీ బాగున్నాయి సార్. 10th క్లాస్వి చాలా మందంగా వచ్చినాయి సార్. టెక్స్ట్ బుక్స్, అట్టాలు, పిల్లలు కూడా బాగున్నాయి సార్ అన్ని బుక్స్. బయట ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు టై, బాగా డ్రెస్, యూనిఫామ్ ఇవన్నీ తీసుకొని పోతుంటారు, లేకపోతే బాగా డబ్బులు పెట్టి చదువుతుంటారు. అక్కడికి ఇక్కడ తేడా ఏమనుకుంటున్నారు? అక్కడ అయితే ప్రైవేట్ అని అన్నీ ఇస్తారు సార్. మాకు గవర్నమెంట్ అయినా ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయంటే చాలా గ్రేట్ సార్.
మాకు ప్రైవేట్ కంటే గవర్నమెంటే చాలా బాగుంటుంది సార్. మీ ఫాదర్ ఏం చేస్తారు? మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాలు బట్టలు ఇవన్నీ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇవ్వకపోతే మా ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బులు పెట్టి కొని పెట్టాల్సిందే సార్. గవర్నమెంట్ ఇంత క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడే జాయిన్ చేయించి ఇక్కడే చదివిస్తున్నారు సార్. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఎడ్యుకేషన్ అన్నీ బాగున్నాయని ఇక్కడే చేర్పించినారు సార్. మధ్యాహ్నం పూట భోజనం పెడతారు కదా, ఎలా ఉంటుంది మరి? బాగుంటుంది సార్. అన్ని వెజిటేబుల్స్ అంతా బాగా వేస్తున్నారు సార్. సాంబార్, అన్నం, బెల్లం అన్నం అంతా బాగా వేస్తున్నారు సార్. ఎట్లుంటుందమ్మా? స్కూల్లో చదువుతున్నావు కదా, ఏం చదువుతున్నావు? పుస్తకాలన్నీ వచ్చాయి మీకు? వచ్చినాయి సార్. ఏ ఊరు మీది? ఆర్కే విద్యాలయ సార్. అంత దూరం నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చావు? దగ్గరనే సార్ మాకు. దగ్గర అంటే ఎన్ని కిలోమీటర్లు? హాస్టల్ సార్. హాస్టల్లో కానీ ఇక్కడ కానీ అన్ని పుస్తకాలు ఇచ్చారా? ఎట్లుంటుందమ్మా? ఇచ్చినారు సార్, బాగుంది సార్. ఎన్ని పుస్తకాలు ఇచ్చారు? టెక్స్ట్ బుక్స్ అయితే 12 ఇచ్చినారు సార్. నోట్ బుక్స్ అయితే 14 ఇచ్చినారు సార్. యూనిఫామ్ ఇచ్చినారు, బ్యాగ్ ఇచ్చినారు సార్. షూ ఇంకా రాలే సార్. మొత్తం చూసుకుంటే విద్యార్థులకు కావాల్సినటువంటి పాఠ్యపుస్తకాలు అన్నీ కూడా సకాలంలో అందినట్టు తెలుస్తుంది. అయితే ఇంకొస్త కొంత సెట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. క్వాలిటీ సంబంధించినటువంటి దీని మీద ఆలోచిస్తే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కాస్త క్వాలిటీ మెయింటైన్ చేసినట్టు మనకు ప్రధానంగా తెలిసింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ఈ కిట్లు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కూడా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో కార్పొరేట్కు ధీటుగా షూ అదేవిధంగా డ్రెస్తో పాటు పాఠ్యపుస్తకాలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది కూడా కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి స్పష్టంగా ఇప్పుడు ముందస్తుగా ఏర్పాట్లు చేయడాన్ని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, కర్నూలు.